నమస్కారం అండి. నేను పీడియాట్రిషియన్ డాక్టర్ రాజేష్ ఖన్నా. ఈరోజు తల్లిపాలు ప్రాముఖ్యత మరియు తల్లిపాలు పెరగడానికి మనం ఏం జాగ్రత్త తీసుకోవాలో తెలుసుకుందాం. ముందుగా అందరికీ నేను ఇచ్చే విన్నపం, తల్లిపాలే శ్రేష్టం. బయట దొరికే డబ్బాలు, ఫార్ములాస్ అన్నీ కూడా ఆవు పాల ద్వారా తయారైనవే. ఆవు పాలు ఆవుకి ఇవ్వాలి, తల్లిపాలు మన బిడ్డలకు ఇవ్వాలి. బ్రెస్ట్ మిల్క్ ఈజ్ బెస్ట్ ఫర్ బేబీ. లేని విషయం కానీ అది పెంచినా పెరగకపోయినా డాక్టర్ నిర్ణయిస్తే తప్పించి మీరు ఫార్ములా అనేది వాడకండి. వాడినా దాంట్లో అత్యుత్తమైన ఫార్ములాస్ కొన్ని ఉంటాయి, అవి మాత్రమే వాడాలి. సొంత నిర్ణయాలు సరిపోవట్లేదేమో, లేదా నాకు నిద్ర ఉండట్లేదు, ఒక పూట ఫార్ములా ఇచ్చేద్దాము, లేదా నేను ట్రావెల్ బయట తిరిగేది ఉంది, పిల్లోడి కన్నా నాకు ట్రావెల్ ఇంపార్టెంట్, వాడిదే ఉంది, 2 సార్లు పాలు ఫార్ములా 70 ml కల్పించేస్తా, ఈజీ మెథడ్ అలవాటు పడుతున్నాం. తల్లి పాల వల్లనే వాడికి యొక్క ఇమ్యూనిటీ లెవెల్స్ అనేది బాగుంటాయి. డబ్బా పాలు అయిన వాడు డబ్బాలాగే ఉంటాడు, వాడి ఇమ్యూనిటీ ఏం బాగుంటుంది. వాడి ఇమ్యూనిటీ తక్కువ ఉండడం వల్ల తరచూ ఇన్ఫెక్షన్స్ గురినబడి వాడి ఆరోగ్యం మొత్తం క్షీణిస్తూ ఉంటుంది. 2 నెలలు 3 నెలలు డబ్బా పాలు వాడి 2వ నెల 3వ నెలకు వచ్చి స్కిన్ మీద ర్యాషెస్ వచ్చినాయని, గ్యాస్ బాగా ఫామ్ అవుతుందని, దగ్గు బాగా వస్తుందని, వామిటింగ్స్ అవుతున్నాయి అని చెప్పి ఆ ఫార్ములా ఒక సైడ్ ఎఫెక్ట్ ఈరోజు ఇచ్చిన వెంటనే రేపు రాదు, 2 నెలల తర్వాత దాని యొక్క ప్రభావం చూపిస్తూ ఉంటుంది. లేదు మా ఈ ఎఫెక్ట్ అన్ని కూడా నువ్వు ఇచ్చే ఫార్ములా వల్ల అవుతుందంటే అప్పుడు నమ్మరు, చెప్తే వినిపించుకోరు, మళ్ళీ దానికి మందులు వాడతారు. ఆ మందులు వాడుకుంటూ మళ్ళీ ఫార్ములాని ఇస్తూ ఉంటారు. కొందరికి తల్లి పాలు ఇస్తే రొమ్ము ఇష్యూస్ వస్తాయని, బ్యూటీ కాన్షియస్నెస్ దెబ్బతింటుందని, రకరకాలుగా అసలు విచిత్రంగా కలికాలం అంటాం కదా, కలియుగంలో అన్ని నానా వింతలు చూస్తూ ఉంటాం. మన పూర్వీకులు పెద్దలు చెప్పే మాట వినరు, వాళ్ళకి ఎదురు సమాధానం ఇస్తారు. మీ పిల్లలు అలా తయారవుతూ ఉంటారు, మా ముందర వాళ్ళకు రెస్పెక్ట్ లేకుండా చీదరించుకుంటూ ఉంటారు. పెద్దలు చెప్పిన మాట కూడా వినండి. వాళ్ళకి ఇంత టెన్షన్ రాదన్న ఆలోచన లేదు, ఎందుకంటే ఫార్ములా అనేది ఒక ప్రోడక్టే వాళ్ళ చేతిలో లేదుగా. అంత ఈజీగా పోయి షాప్కి పోయి కొనుక్కోవడానికి అప్పట్లో అవైలబుల్ కూడా లేదుగా. అందుకే వాళ్ళు నా బిడ్డకి పాలు ఇవ్వాలని నిర్ణయించుకుంటున్నారు కాబట్టి పాలు వస్తున్నాయి వాళ్ళకి. మీలో ఎంతమందికి ఆ యొక్క నిర్ణయం ఉంది? 3 గంటలు 4 గంటలకు లేచి వాడికి పాలు ఇచ్చేంత ఓపిక మీలో ఎంతమందికి ఉంది? రాత్రంతా 6 గంటలు 7 గంటలు 8 గంటలు పడుకునే తల్లులను కూడా చూస్తున్నాం. అలా అయితే పిల్లలకి ఎలా వాడి ఎదుగుదల బాగుంటుంది? వాడు రేపు పెద్ద అయ్యాక మీకు ఏదో చేస్తాడని కాదు, మీరు వాడికి ఏం చేస్తున్నారో అది ఇంపార్టెంట్. మీరు యొక్క బాధ్యత నిర్వర్తించండి. సరే, సమస్యలు, బ్రెస్ట్ ఫీడింగ్ యొక్క సమస్యలన్నీ మీరు పీడియాట్రిషియన్, ఇంకోటి నేను లాక్టేషన్ స్పెషలిస్ట్. నేను మాలాంటి వాళ్ళతోటి మీరు థియరిటికల్గా డిస్కస్ చేయొచ్చు. మా స్టూడెంట్స్ ఉంటారు, వాళ్ళ లేడీస్ మిమ్మల్ని అబ్జర్వేషన్ చేసి సమస్య ఏందో మాకు చెప్తారు, మేము దానికి అనుకూలమైన సొల్యూషన్ ఇస్తాం. సో తల్లి పాలు ఒకవేళ నిజంగానే తక్కువ వస్తున్నాయి అనుకోండి, తల్లి పాలు తాగితేనే పాలు వస్తాయి అనేది మూఢనమ్మకం. మీరేం పాలు బాగా తాగాల్సిన అవసరం లేదు పాలు బాగా రావడానికి. దేవుడు ఇచ్చిన పాలు, తల్లి రొమ్ము మీద బిడ్డ సక్కింగ్ చేస్తేనే పాలు అనేటివి ఉత్పన్నం అవుతాయి, ఇంకా ఎక్కువ వస్తాయి. పాలు తాగిస్తూ ఉంటే ఎక్కువ పాలు వస్తాయి. ఫస్ట్ రూల్ ఏంటి? 20 నిమిషాలు రోజు ప్రతి 2-3 గంటలకు ఒకసారి తల్లి రొమ్ము మీద బిడ్డ ఖచ్చితంగా పాలు తాగాలి. అది ఎంటీ బ్రెస్ట్ అయినా సరే, రాకపోతే రాకపోనివ్వండి, వాడు సకింగ్ చేస్తాడు, ఏడుస్తాడు, మళ్ళీ సకింగ్ చేస్తాడు. అలా చేయడం వల్ల పాలు అనేది ఎక్కువ వస్తాయి. రెండోది, ఆహారంలో నువ్వుల పౌడరు, డ్రై ఫ్రూట్స్, స్ప్రౌట్స్, వెజిటేబుల్స్, ఫ్రూట్స్ ఎక్కువ తీసుకోండి. నాన్ వెజ్ ఏమి ఎక్కువ తీసుకోవాల్సిన అవసరం లేదు. పాలు అనేది అసలు ఎక్కువ తాగాల్సిన అవసరమే లేదు. సరైన క్వాలిటీ ఫుడ్ తినండి. ఏది అతివృష్టి అనావృష్టి లాగా ఎక్కువ తక్కువ ఏం చేయకండి. ఇవన్నీ చేయగానే పాలు పెరగకపోతే మీకు పాలు పెరగడానికి కొన్ని మందులు ఉన్నాయి, ఆ మందులు అనేది మేము డిసైడ్ చేసి మీకు ఇస్తాం. అంతే. ఈ విధంగా మీరు మీ పిల్లల యొక్క భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని పిల్లలకు తల్లిపాలు ఇవ్వండి. థ్యాంక్ యూ.